గైస్ వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. క్వాలిఫైర్ 1లో కేకేఆర్ ఒక ఈజీ విన్తో ఫైనల్ చేరుకుంది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి వాళ్ళకి. అలాగే 6.2 ఓవర్స్ మిగిలి ఉండగానే వాళ్ళు విజయం సాధించారు. మ్యాచ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా టోటల్గా డామినేట్ చేశారు. అయితే డామినేషన్ కారణం సన్ రైజర్స్ బ్యాటింగ్ బౌలింగ్ ఫెయిల్యూర్తో పాటు టాక్టికల్ మిస్టేక్ అని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే ఇదే ప్యాట్ కమిన్స్ నవంబర్ 19th లాస్ట్ ఇయర్ నవంబర్ 19th ఇదే అహ్మదాబాద్లోని మొటేరా స్టేడియంలో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అది వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడింది. ఫస్ట్ హాఫ్లో బ్యాటింగ్ వాజ్ డిఫికల్ట్, సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ వాజ్ ఈజీ. వాళ్ళు వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్నారు. కానీ ప్యాట్ కమిన్స్ ఈసారి మాత్రం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. అది చాలా పెద్ద మిస్టేక్, హిమాలయన్ బ్లండర్ అని చెప్తాను. ఎందుకంటే పిచ్ మీద ఆ గ్రీన్ టింజ్ ఉంది. ఇనీషియలీ దెర్ వాజ్ లాట్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ బౌన్స్ ఫర్ ద ఫాస్టర్ బౌలర్స్. తర్వాత చాలా ఈజీ అయిపోయింది బ్యాటింగ్. స్టార్టింగ్లో చాలా ఎక్కువ హెల్ప్ పొందింది ఫాస్టర్ బౌలర్స్కి. అండ్ సెకండ్ హాఫ్లో డ్యూ కూడా బాగా పడింది, మంచి పడింది బాగా. దానివల్ల బౌలర్స్ కష్టాలు రెట్టింపాయి. బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో టోటల్ టాక్టికల్ మిస్టేక్ వల్ల ఓడిపోయారని చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ని అడిగారు టాస్ టైంలో రవిశాస్త్రి, నువ్వు టాస్ గెలిచి ఉంటే ఏం చేస్తుండేవాడు, బౌలింగ్ చేసేవాడని చెప్పాడు. సో పిచ్ స్వభావాన్ని పసిగట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు సన్ రైజర్స్. అది వాళ్ళకి కాస్ట్లీగా పరిణమించింది, మ్యాచ్ ఓడిపోయేలా చేసింది. నో డౌట్ కేకేఆర్ బ్యాటింగ్లో బౌలింగ్లో ఫీల్డింగ్ అన్నింటిలో సుపీరియర్ సైడ్గా కనిపించింది ఈ మ్యాచ్లో. బట్ దేవర్ అలౌడ్ టు బికమ్ సుపీరియర్ బికాస్ ఆఫ్ దిస్ టాక్టికల్ మిస్టేక్. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయారు. కానీ ఆ తర్వాత దెర్ వాజ్ ఎ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ త్రిపాఠి అండ్ క్లాసన్. ఆ పార్ట్నర్షిప్ వల్ల 11th ఓవర్ నాటికి వాళ్ళు 100 క్రాస్ అయ్యారు. 11th ఓవర్కి 100 క్రాస్ అయ్యారంటే 200 దాకా వెళ్ళొచ్చు ఒకవేళ వికెట్స్ కానీ చేతిలో ఉంటాయి. కానీ తర్వాత కొలాప్స్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో. దానివల్ల వాళ్ళు రికవర్ కాలేకపోయారు. బట్ వాళ్ళు కనుక సెకండ్ బ్యాటింగ్ చేస్తుంటే పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి అనవసరంగా చిక్కుల్లో పడ్డారని అనిపించింది నాకైతే. బట్ కేకేఆర్ వాజ్ వెరీ గుడ్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. వాళ్ళు మోర్ పర్పస్ఫుల్. ఎందుకు వాళ్ళు టేబుల్ టాపర్ అనేది మరోసారి వాళ్ళు ప్రూవ్ చేశారని చెప్పాలి. బట్ ఈ టాక్టికల్ మిస్టేక్స్ ఉన్నాయి. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఇలాంటి బిగ్ మ్యాచెస్లో నాకౌట్ మ్యాచెస్లో బాగా ఆడతారని అనుకుంటాం. సో అది ఎవరు బాగా ఆడాలని మనం అనుకున్నాం, ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారని అనుకున్నాం. కానీ ఇట్ వాస్ మిచెల్ స్టార్క్ ఫ్రమ్ ది కేకేఆర్ సైడ్ హూ కేమ్ అప్ విత్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఇంతవరకు 14 మ్యాచ్లో 12 వికెట్లు మాత్రం తీసిన మిచెల్ స్టార్క్ పెద్దగా ఇంప్రెసివ్గా లేడు, బౌలింగ్ రన్స్ సమర్పించుకున్నాడు. కానీ ఇక్కడ హీ కేమ్ అప్ విత్ ఎ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వెన్ ఇట్ మ్యాటర్డ్ మోస్ట్. సో ఆస్ట్రేలియన్స్ ఆ బిగ్ మ్యాచ్ ప్లేయర్స్గా అవుతారని మనకు తెలుసు. అలాంటి ఒక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ మనం స్టార్క్ నుంచి ఈ క్రూషియల్ మ్యాచ్లో చూసాం. ఫస్ట్ ఓవర్లోనే ట్రావిస్ హెడ్ని అవుట్ చేశారు. సెకండ్ టైం వరుసగా అతను డక్అవుట్ అవ్వడం. బాల్ వాజ్ మూవింగ్, బ్రహ్మాండంగా మూవ్ అవుతుంది. అది ఎప్పటిలాగా బ్యాట్ ఊపాడు. అతను హై రిస్క్ గేమ్ ఆడతాడు, దాన్ని మనం ఏం చేయలేం. బ్యాట్ ఊపాడు, హీ మిస్డ్ అండ్ స్టార్క్ హిట్ ద స్టంప్స్. సో స్టార్టింగ్లోనే ఒక బ్యాడ్ బిగినింగ్. త్రిపాఠి కూడా అవుట్ అయి ఉండేవాడు. అతను కట్టిన 2 బౌండరీలు ఫస్ట్ ఓవర్లో కొట్టి 2 బౌండరీలు కూడా కాస్త ఏరీ ఫేరీగానే గాల్లోకి వెళ్ళి నారాయణ కాకుండా వేరే ఫీల్డర్ ఉంటే ఒకటి క్యాచ్గా కూడా అయి ఉండేది పాయింట్లో. సెకండ్ ఓవర్లో అభిషేక్ శర్మ అవుట్. అభిషేక్ శర్మ ఇన్ఫీల్డ్ క్లియర్ చేద్దాం ఉంటాడు, కానీ వండర్ఫుల్ ఫీల్డింగ్ ఎఫర్ట్, రైట్ టైంలో జంప్ టైం చేసి కరెక్ట్ టైమింగ్ ఆఫ్ ది జంప్తో రసల్ అతన్ని క్యాచ్ పట్టినాడు వైభవ్ అరోరా బౌలింగ్లో. బట్ వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ స్టార్క్ వాజ్ గెటింగ్ లాట్ ఆఫ్ మూమెంట్, బౌన్స్ అండ్ హీ వాజ్ బౌలింగ్ విత్ లాట్ ఆఫ్ పేస్ అండ్ హాస్టిలిటీ. దానివల్ల అతను వెంటనే వికెట్లు తీశాడు. 3 ఓవర్ల స్పెల్లో 3 వికెట్లు తీశాడు. తన థర్డ్ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డిని ఒక బౌన్సర్తో అవుట్ చేశాడు. షాబాజ్ అహ్మద్ని ఎందుకు పంపించారో తెలియదు అతను అర్లీగా. అంటే అలాంటి స్వింగింగ్ కండిషన్స్లో షాబాజ్ అహ్మద్ ఏం ఆడగలుగుతాడు, లెఫ్ట్ హ్యాండ్ రన్ పంపించారు. బట్ అతను ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయాడు. సో పవర్ ప్లేలోనే 4 వికెట్లు పడిపోయాయి.
టపా టపా పడిపోయింది. కానీ అక్కడ తర్వాత దెర్ వాజ్ దట్ రికవరీ. ఎందుకంటే త్రిపాఠి ఇన్ని వికెట్లు పడుతున్నా సరే హీ వాజ్ ప్లేయింగ్ దోస్ అప్పర్ కట్స్, ఆ స్కూప్ షాట్స్ అన్ని కొడుతూనే ఉన్నాడు. అది చూడడానికి కాస్త షేకీగా అనిపిస్తాడు కానీ చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడతాడు. మరొకసారి వెరీ వెరీ ఇంప్రెసివ్. మొన్నటి మ్యాచ్లో ఆడినట్టుగానే ఇక్కడ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అతను నేను చూసాం. అండ్ క్లాసన్ మనకు తెలుసు కదా, క్లాసన్ స్పిన్నర్స్ని ఉతికి ఆరేస్తాడు. సో అదే వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్, 62 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ క్లాసన్ అండ్ త్రిపాఠి. మళ్ళీ వికెట్లు పడినా సరే ఒక మంచి స్కోర్ బోర్డు మీద పెడతారనిపించింది. ఎంతమంది చెప్పినట్టుగా 10th ఓవర్ కల్లా 11th ఓవర్ కల్లా స్కోర్ 100 దాటింది. 11th ఓవర్ కల్లా స్కోర్ 100 దాటింది. సో 200 వైపు వెళ్తారేమోలే వికెట్లు ఉంటాయనుకుంటే దేర్ వాజ్ ఎ మ్యాసివ్ కొలాప్స్. వాళ్ళిద్దరు ఉన్నంతసేపు స్పిన్నర్స్ని అటాక్ చేశారు, పేసర్స్ని అటాక్ చేశారు. సో అక్కడ ఒక బ్రైట్ ఫేస్ కనిపించింది. కేకేఆర్ అండర్ సమ్ ప్రెషర్ అట్ దట్ మూమెంట్. కానీ క్లాసన్ ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో, అంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ రాగానే ఈ ట్రై టు టేక్ ఆన్ వరుణ్ చక్రవర్తి, ఒక సిక్సర్ కొట్టే ప్రయత్నంలో డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రిక్కు సింగ్ ఎలాంటి మిస్టేక్ చేయలేదు. అండ్ త్రిపాఠి రన్ అవుట్ అయ్యాడు. సమద్ లుక్ గుడ్, 2 సిక్స్లు కొట్టాడు. నారాయణ్ బౌలింగ్లో బాగానే ఉంది. కానీ ఒక టెరిబుల్ మిస్అండర్స్టాండింగ్, రసల్ లాంటి ఫీల్డర్ విషయంలో కాస్త ఛాన్స్ తీసుకున్నారు. సో త్రిపాఠి అవుట్ అయిపోయి వెనక్కి వెళ్ళాడు. 50 చేశాడు. మరొకసారి వెరీ వెరీ ఇంప్రెసివ్ ఇన్నింగ్స్. వికెట్లు పడుతున్నా సరే అగ్రెషన్ మాత్రం తగ్గకుండా 150 పైగా స్ట్రైక్ రేట్తో అతను 50 కంప్లీట్ చేస్తున్నాడు. కానీ అన్ఫార్చునేట్ వేలో, ఎందుకంటే కొంచెం అతను కంగారు కొట్టులాగా ఉంటాడు, చాలా కంగారుగా ఉంటాడు. సో ఆ రన్అట్ విషయంలో రన్అట్ అయ్యి పాపం వెళ్ళి ఆ మెట్ల మీద కూర్చుని అతను బోరును విలపిస్తున్న దృశ్యాలు మన అందరినీ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యేలా చేసాయి. బికాస్ దట్ ఇట్ వాస్ వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఫ్రమ్ హిమ్ ఆ డిఫికల్ట్ ఫేజ్లో. సమద్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. సమద్ అదే కదా, 1-2 షాట్లు కొడతాడు, అతను పెద్దగా లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేడు. ప్యాట్ కమిన్స్ చివరిలో కాస్త పోరాడాడు. సన్వీర్ సింగ్ని ఇంపాక్ట్ సబ్గా దించారు. మామూలుగా ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుందాం అంటున్నారు, కానీ తప్పనిసరి పరిస్థితిలో సన్వీర్ ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయాడు నారాయణ్ బౌలింగ్లో. సో నారాయణ్ కొన్ని రన్స్ ఇచ్చినా సరే హీ టుక్ దట్ వికెట్. అండ్ వరుణ్ చక్రవర్తి గాట్ 1 more వికెట్. స్టార్క్ 4 overs 36 runs ఎంతో ఇచ్చి 3 wickets. ప్రతి బౌలర్ రసల్ కానీ, హర్షిత్ కానీ, వైభవ్ అందరూ వికెట్లు తీశారు. సో వెరీ వెరీ పర్పస్ఫుల్ డిస్ప్లే. ప్యాట్ కమిన్స్ కొంత పోరాటం చేయబట్టి 159 స్కోర్ వచ్చింది, లేకపోతే అది కూడా వచ్చేది కాదు. సో టోటల్ ఓవర్స్ ఆడలేకపోయారు. 159 దగ్గర ఆల్అౌట్ అయిపోయారు. 159 వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎనఫ్. కేకేఆర్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు గుర్బాజ్ వాజ్ అగ్రెసివ్. నారాయణ్ అంత క్విక్ రన్స్ చేయలేకపోయాడు. బట్ అతను ఇద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ అయితే బిల్డప్ అయ్యాయి. గుర్బాజ్ అవుట్ అయినా సరే నటరాజన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బట్ వాళ్ళకి ఏం పెద్ద కష్టం కాలేదు. నారాయణ్ని ప్యాట్ కమిన్స్ అవుట్ చేశారు. బట్ టార్గెట్ చిన్నగా ఉంది వాళ్ళకి. దే నీడెడ్ 1 పార్ట్నర్షిప్ వాజ్ ఎనఫ్. ఒక పార్ట్నర్షిప్, ఆ పార్ట్నర్షిప్ రానే వచ్చింది. వెంకటేష్ అయ్యర్ లుక్ వెరీ వెరీ అగ్రెసివ్ ఫ్రమ్ ది బిగినింగ్. అండ్ మనం అనుకున్నాం కదా వెంకటేష్ అయ్యర్ పెద్ద గొప్పగా ఆడలేదు, కానీ ఇక్కడ మంచి ఇన్నింగ్స్ ఆడు. వెంకటేష్ అయ్యర్ లుక్ వెరీ గుడ్, వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ ది అదర్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా స్టార్టింగ్లో కాస్త స్లోగా ఉన్న తర్వాత చివరిలో ఊపందుకున్నాడు. 230-40 స్ట్రైక్ రేట్తో అతను ఒక 50 చేశాడు. అన్బీటెన్ 50, వెంకటేష్ అయ్యర్ ఒక అన్బీటెన్ 50. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి తడబాటు లేకుండా వాళ్ళు తమ టార్గెట్ని రీచ్ అయ్యారు. సో చాలా ఈజీగా, వితౌట్ బ్రేకింగ్ ఎ స్వెట్, ఎలాంటి చెమటోడ్చకుండా ఆ విజయం సాధించేశారు. సో సన్ రైజర్స్ ఈ డిఫీట్ తర్వాత వాళ్ళకి కొద్దిగా వేకప్ కాల్ కావాలి. ఎందుకంటే దే ఆర్ ఎ మచ్ బెటర్ సైడ్ దాన్ దిస్. ఇంత దారుణంగా ఆడాల్సిన సైడ్ కాదు. భువనేశ్వర్ కుమార్ కానీ ఎవరు కూడా పెద్ద ఎఫెక్టివ్గా అనిపించారు. నటరాజన్ వాజ్ ఓకే, నటరాజన్ బాగానే వేసాడు బౌలింగ్. బట్ ఓవరాల్గా టెరిబుల్ డిస్ప్లే. ఈవెన్ ట్రావిస్ హెడ్ రోల్డ్ హిస్ ఆర్మ్ ఓవర్. బట్ ఇట్ వాస్ టూ లేట్. ఏమాత్రం ఇంప్రెసివ్గా లేని పరిస్థితి సన్ రైజర్స్ నుంచి. సెకండ్ ఛాన్స్ ఉంటుంది. 2 టీమ్స్ మెడ్రాస్ వెళ్తాయి, చెన్నై వెళ్తాయి. ఒకళ్ళేమో ఫైనల్ ఆడడానికి వెళ్తారు 26th. అంతకుముందు క్వాలిఫైర్ 2 ఆడడానికి 24th
ఎస్ఆర్హెచ్ వెళ్తారు. మరి అక్కడ ఏం చేస్తారు, వాళ్ళ అపోనెంట్ ఎవరు అవుతారు అనేది రేపటి మ్యాచ్, రేపు ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ తేలుతుంది. బట్ ఇలాంటి టాక్టికల్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది. మరి మీరేమనుకున్నారో నాకు చెప్పండి. టాస్ గెలిచి తీసుకున్న నిర్ణయం తప్ప, లేకపోతే బ్యాటింగ్ బౌలింగ్ ఫెయిల్యూరా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి.